గారి శత జయంతి 3 వరుసగా జరగటం అనేది ఒక విశేషం. రైట్. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే పొలిటికల్స్లో కనుక చూస్తే త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ బీజేపీ తుడిచిపెట్టుకుపోయే సూచనే కనిపిస్తోందని కిరణ్ కొండేటి ఆయన కేకే సర్వే చేశారు కదా. ఇంతకుముందు సర్వేతోటి పాపులర్ అయ్యారు. 164 నెంబర్ ఇచ్చి పాపులర్ అయిన కేకే తాజాగా ఈ ముక్క చెప్పాడు. నిజంగా బీజేపీకి అంత గడ్డుకాలం కనిపిస్తుందా రాష్ట్రాల్లో? జమ్మూ కాశ్మీర్ అయితే 10 ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక బీజేపీకి అనుకూలంగా జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి లేదు అనేది ఆల్రెడీ నివేదికలు వచ్చి ఉన్నాయండి. అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా పరిస్థితి అంత మెరుగ్గా లేదు అనేది ఒకటి. అయితే కేకే మాట్లాడుతున్నటువంటి కేకే రిపోర్టుకు సంబంధించినటువంటి ప్రాతిపదిక ఏమిటి అనేది చూస్తే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో 63 సీట్లు కోల్పోయినటువంటి ఒక సందర్భం. దాని నుంచి ఒక అంచనాకు వచ్చి ఉండొచ్చు. అలాగే చాలా ప్రాంతాలలో నిరుద్యోగం ఉంది. పర్టికులర్గా నార్త్ ఇండియాలో విపరీతమైనటువంటి నిరుద్యోగం ఉంది. ఈ ప్రభావం నుంచి కొంత వ్యతిరేకత నడుస్తోంది కేంద్ర ప్రభుత్వం మీద. దాని ఇంపాక్ట్ని అంచనా కట్టి మాట్లాడుతున్నాడు ఈయన. ఏ మేరకు అంటే జమిలి ఎన్నికలు అనే దిశగా కూడా ఆలోచనలు నడుస్తున్నాయి. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే పద్ధతిలో ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఒకటి చూడాలి. రాహుల్ గాంధీ గారి ఇది కూడా అదే. అంటే ఈ 63 సీట్లు కోల్పోవడం అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుని వీళ్ళందరూ అంచనాలు కడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలు ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. 3 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా చాలా బలంగా ఉంది అనేది అంచనా ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రాతిపదికగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ భవిష్యత్తు నిర్ణయం అవుతుంది అనేది కేకే గారి అభిప్రాయం కూడా. కాంగ్రెస్ అభిప్రాయం కూడా అదే. కాంగ్రెస్కి కొంత ఎడ్జ్ ఉండొచ్చు అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. భారతీయ జనతా పార్టీ ఈసారి కేంద్రంలో అధికారం కోల్పోవడం కూడా దాదాపు ఖాయం అన్న టోన్లో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. అంటే చాలా రాష్ట్రాల్లో నార్త్ ఇండియాలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. ఒక రకంగా సౌత్ మీద ఆధారపడి నార్త్ బతుకుతున్నటువంటి ఒక సన్నివేశం కనిపిస్తోంది. దీన్ని అంచనా అంటే ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. ఈవెన్ అయోధ్యలో గెలుపు సాధ్యం కాకపోవడం, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి బీజేపీ ఈసారి అంటే 4వసారి అధికారంలోకి వస్తుందా అనేది అనుమానం అనేది చాలామంది మాట్లాడిన విషయం. దాన్నే ఈయన ప్రస్తావించారు ఇప్పుడు కేకే. సో రకంగా బీజేపీకి గడ్డు కాలం అంటే ఎందుకంటే ఆయన సర్వే మీద కొంత విశ్వసనీయత ఉంది కాబట్టి మన రిజల్ట్ తోటి. సో అన్ని సర్వేలు అన్ని కాలాల్లోనూ పని చేయవు. అంటే ఎలక్షన్ మూడ్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది తెలియదు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అయితే ఆల్రెడీ నివేదికలు వచ్చినాయి. అక్కడ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేదు పిచ్ అనేది బయటకు వచ్చింది. 19 చోట్ల మాత్రమే కంటెస్ట్ చేస్తుంది అక్కడ బీజేపీ. అది కూడా తెలిసిందే విషయమే. ఎనీహౌ అంటే కేకే ఇంకోసారి ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక తిరిగి రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతోటి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన మార్నింగ్ విన్యాసాలతోటి చాలా ఫేమస్ అయ్యారు ఆయన కేతిరెడ్డి. ఈరోజు ఆయన కూడా వెళ్ళిపోతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డితో అని చెప్పి వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించిన వివరణ ఇచ్చాడు. 35 ఏళ్ళుగా మా ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎమ్మడి ఉంది, ఇవాళ వెళ్ళాల్సిన అవసరం లేదు,
పదవి లేదు కదా, లేకపోతే అధికారం లేదు కదా అని చెప్పేసి మారాల్సిన అవసరం లేదు. అయితే బట్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా అలాగే చెప్పాడు వెళ్ళే ముందర. ఇప్పుడు కేకే సారీ